హాయ్ అండి, మీరు ఇక్కడ చూస్తున్నది ఎమ్మిగనూరు జాతర అన్నమాట. ఎమ్మిగనూరు జాతర అంటే కర్నూలు డిస్టిక్లో తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే అంత ఫేమస్ జాతర అన్నమాట ఎమ్మిగనూరు జాతర. మనకు నార్మల్గా జాతరలు అంటే ఒక 2 days 3 days జరుగుతూ ఉంటాయి. కానీ ఈ జాతరకున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? 1 month వరకు జరుగుతుందండి. నేను చెప్పింది మీరు విన్నది నిజమే అన్నమాట. కరెక్ట్గా 1 నెల రోజులు జరుగుతుందండి ఈ ఎమ్మిగనూరు జాతర అయితే. ఈ 1 నెల రోజుల్లో కొన్ని లక్షల మంది ఈ జాతరను అయితే సందర్శిస్తారన్నమాట. అంత ఫేమస్ జాతర ఇది. తెలియని వాళ్ళైతే ఎవ్వరు ఉండరన్నమాట మా చుట్టుపక్కల అయితే. అంత బాగా జరుగుతుందండి, అసలు మాటల్లో చెప్పడానికి కూడా ఉండదన్నమాట. అంత హెవీగా ఉంటుందన్నమాట రష్ అయితే జాతర టైంలో. ఇంకా అలా అని మళ్ళీ 1 month వరకు ఉంటుంది కదా, ఆ 1 month కూడా అసలు ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఎప్పుడు జాతరలోకి వెళ్ళినా సరే. ఇంకా జాతర విషయానికి వస్తే ఇక్కడ మనకు జాతరలో ఫేమస్గా దొరికేటి ఏంటో చెప్పనా? బ్యాంగిల్స్ అండి. ఏ కొత్త డిజైన్ వచ్చినా సరే ఈ జాతరలో మాకు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట. అంత ఫేమస్ బ్యాంగిల్స్ ఈ ఎమ్మిగనూరు జాతరలో. ఇంకా ఎన్ని ఉన్నా సరే అండి, లేడీస్కి మాత్రం బ్యాంగిల్స్ మాత్రం తీసుకుంటూనే ఉంటాం కదా. అది ఏంటో మరి అంత పిచ్చి. శారీస్ మీద ఎంత పిచ్చి ఉంటుందో ఈ బ్యాంగిల్స్ మీద కూడా పిచ్చి అంతకంటే ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. సపోజ్ నా దగ్గరే చెప్తా చూడండి, ఒక 50 dozens ఉంటాయన్నమాట బ్యాంగిల్స్. అయినా సరే మళ్ళీ ఇలా వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా తప్పదు, అంతేలేండి, ఇంకా తీసుకుంటూనే ఉంటాము లేడీస్ అయిన తర్వాత. ఎన్నున్నా తక్కువే అనిపిస్తుంది. ఇంక ఇట్లా ఇంత మంచి మంచి కలర్స్, మంచి మంచి డిజైన్స్ కొత్త కొత్తగా వస్తూ ఉంటే ఎలా వదిలేస్తాం చెప్పండి తీసుకోకుండా? వాటికి న్యాయం చేయాలి కదా మరి. అలా అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత రంగురంగుల గాజులు. అసలు అక్కడ రియల్గా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. వాటిని చూస్తూనే కొనేయాలనిపిస్తుంది అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ కలర్స్ కానీ డిజైన్స్ కానీ. ఇంకా ఇక్కడ వచ్చే చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా సపరేట్గా ఉంటాయండి. అంటే వాళ్ళు ఇలా మాకులాగా ఇట్లా కలర్ఫుల్గా తీసుకోరన్నమాట, ఒకేసారి హ్యాండ్స్కి వేసేసుకుంటారు. ఇంకా అలా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ బాబు నాకు ఎందుకు వీడియో తీసుకోవాలనిపించింది అన్నమాట. తనని చూస్తే తను నవ్వుతూనే ఉన్నాడు. నేను తీసుకోకపోయినా సరే నేను వీడియో తీస్తూ ఉంటే తను హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. నేను తీసుకుంటున్నానని చెప్పి తన ఫేస్లోనే ఆ హ్యాపీనెస్ నాకు బాగా అర్థమైంది. ఇంకా ఇక్కడ చూస్తున్న బ్యాంగిల్స్ చూడండి ఒకసారి, ఎంత పెద్ద బ్యాంగిల్స్ అంటే మనం ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకుని ఇంకొక హ్యాండ్కి వేసుకుంటూ ఉంటాం కదా సింగిల్గా, అలాంటి బ్యాంగిల్స్ అండి. కానీ అవి మట్టి బ్యాంగిల్సే అన్నమాట. చాలా బాగుంటాయి అవి కూడా. ఇంకా ఏంటో మరి అర్థం కాదు, ఇలా జాతరలోకి అలా వెళ్ళినప్పుడు ఏం తీసుకోవద్దు అనుకున్నా సరే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుందండి. అది చూస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారన్నమాట. ఇంటి నిండా పెడతావు తీసుకెళ్ళి, వాటిని వాడుకోవు పెట్టవు, ఎందుకు కొంటావని. అయినా సరే అదే పిచ్చో తెలియదు కానీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకోవాలి కనిపించింది అంతే. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, వచ్చినాము కొన్నాము అని. ఇంక ఇక్కడ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది పిల్లల బొమ్మలండి. పిల్లల బొమ్మల్లో అయితే ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయంటే, ఇంకా ఇన్ని రకాల బొమ్మలు చూసిన తర్వాత పిల్లలు ఎలా ఊరుకుంటారు చెప్పండి, కావాలి అని అడగకుండా. మా పిల్లలు కూడా అంతే, ఇంకా చాలాసేపు సతాయించారన్నమాట బొమ్మల కోసం అయితే. ఇంకా మేము కూడా ఎక్కువ కొనిపించలేదండి ఈసారి. ఎందుకంటే అవి తీసుకెళ్తున్నారు, ఒక 2 days ఆడి మళ్ళీ పక్కకు పాడేస్తున్నారనమాట. ఇంటి నిండా బొమ్మలు అయిపోతున్నాయి, వాటిని సర్దడానికి అవుతుంది ఇండ్లంతా. అందుకే ఇంకా బొమ్మలు అయితే ఈసారి ఎక్కువ ఏం కొనించలేదు పిల్లలకైతే. ఇంకా నెక్స్ట్ ఇంకా స్టీల్ సామాన్ అండి. స్టీల్ సామాన్ కూడా చాలా బాగుంటుంది తీసుకోవడానికి. వీటన్నింటినీ పక్కన పెడితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వీట్స్ అండి. స్వీట్స్ కూడా చాలా ఫేమస్ ఈ జాతరలో. జాతరకి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వీట్స్ తీసుకోకుండా అయితే అస్సలు వెళ్ళరు నాకు తెలిసి. ఖచ్చితంగా ఇక్కడ స్వీట్స్ కొనుక్కుని మరీ వెళ్తారనమాట. అంత టేస్టీగా అంత బాగుంటాయి. మనం కొంచెం ఓపికతో వెయిట్ చేసామంటే మనకు అప్పటికప్పుడే వేడిగా చేసిస్తారండి స్వీట్స్ కూడా. నాకు జిలేబీ అంటే ఇష్టం అన్నమాట. నేను జిలేబీ కోసం ఒక 10 to 15 minutes వెయిట్ చేశాను.
అప్పుడు వేడిగా చేసి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అలా మన కళ్ళ ముందే చేసి ఇస్తే ఎంత బాగుంటుందో కదా. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ గేమ్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంక ఇక్కడ గేమ్స్ చూస్తూ ఉంటే మా పిల్లలు అస్సలు ఆగట్లేదన్నమాట. ఎప్పుడెప్పుడు ఇందులోకి ఎక్కుదామా అని ఆలోచన చేస్తూనే ఉన్నారు. కనిపించిన ప్రతిదీ అడుగుతున్నారన్నమాట. అది ఎక్కుతాం ఇది ఎక్కుతామని. కానీ వాటన్నింటినీ పిల్లలకు తెలియదు కదండి. అది ఎక్కిన తర్వాత వాళ్ళు భయపడ్డారనుకోండి మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళని ట్రైన్ అయితే ఎక్కించాము. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.